మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి లేదా వసంత పంచమిగా సరస్వతీదేవి జన్మదినంగా జరుపుకుంటారు. శ్రీ పంచమి విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చెయ్యాలి అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. విద్యాదానం జ్ఞానదానమేనని, అన్నదానం తర్వాత విద్యాదానానికి ప్రాముఖ్యత ఉందని అంటారు. సరస్వతీదేవి శాంతమూర్తిగా ఒక చేత్తో వీణ, మరొక చేత్తో పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అమ్మవారిని ఆరాధించిన వారికి విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతాయని పెద్దలు చెప్తారు. విద్య చేత వినయం, వినయం చేత జ్ఞానం, జ్ఞానం చేత ధనం, ధనం చేత అధికారం సంప్రాప్తిస్తాయి. ఎవ్వరిచే దొంగిలించబడినది, నలుగురికి పంచగల శక్తి విద్యకు మాత్రమే ఉంది. సమాజంలో విద్య కలిగిన వాడు ధనవంతుడి కన్నా సంఘంలో గొప్పవాడని, ఎక్కడికి వెళ్ళినా బతకగలుగుతాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. సరస్వతీదేవి ఆరాధన వల్ల వాక్శుద్ధి వస్తుంది. మనిషికి మాటే ప్రాణం కనుక ఈ దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందమైన తెల్లని పద్మం సరస్వతీదేవికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవినే ఆశ్రయించి ఉంటాయి. అమ్మ మాటలకు తోడుగా మోగేది వీణ. బ్రహ్మదేవుని ముఖాలు 4 వేదాలకు ప్రతీకలు. కాబట్టి బ్రహ్మముఖంలో సరస్వతీదేవి ఉంటుంది అన్నది శాస్త్రోక్తి. శ్రీమాత్రే నమః.